విజయవాడలో నిర్వహించిన అమరావతి మారథాన్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. క్రీడాకారుల పరుగులు, కుర్రకారు జోరు, వీఐపీల సందడి, నృత్యకారుల చిందులతో బెజవాడలో సందడి వాతావరణం కనిపించింది. ఆదివారం కాస్త ఆనందవారంగా మారిపోయింది. కృష్ణా, గుంటూరు జిల్లాల నడుమ సాగిన పరుగు అమరావతి స్ఫూర్తిని ప్రపంచానికి చాటింది. అమరావతి ఖ్యాతిని మరింత పెంచడంతో పాటు ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో విజయవాడలో నిర్వహించిన హాఫ్ మారథాన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. హాఫ్ మారథాన్, 10K రన్, 5K రన్, 3K రన్ ఇలా 4 విభాగాల్లో పరుగు జరిగింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభమైన పరుగు పోలీస్ కంట్రోల్ రూమ్, ప్రకాశం బ్యారేజీ, కృష్ణా కరకట్ట మీదుగా మంతెన ఆశ్రమం వరకు సాగింది. తద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో విస్తరించిన రాజధాని అమరావతిని కలిపేలా పరుగు నిర్వహించినట్లయింది. 4 విభాగాల్లో కలిపి 10,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ మారథాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాల నుంచి రన్నర్లు తరలివచ్చారు. మారథాన్ పరుగుని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రారంభించగా 10K రన్, 5K రన్, 3K రన్ను మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే హాఫ్ మారథాన్లో పాల్గొని 3వ స్థానంలో నిలిచారు. విజయవాడ సబ్ కలెక్టర్ సలోని 10K రన్లో, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఏ 3K రన్లో భాగస్వాములయ్యారు. మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ క్రీడాకారుల్లో ఉత్సాహం తెచ్చేందుకు కాసేపు పరిగెత్తారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ మారథాన్ ఒక స్ఫూర్తిని ఇవ్వబోతా ఉంది. కృష్ణానది మీద పెద్ద ఎత్తున బ్రిడ్జెస్ రాబోతా ఉన్నాయి. కృష్ణానది మీద బ్యారేజ్ రాబోతా ఉంది. పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మన అమరావతి కోసం ఈరోజు మనం పరిగెత్తాం. మన ఆరోగ్యం కోసం మనం ఈరోజు పరిగెత్తాం. మారథాన్ పరుగు గంటన్నర పైగా సాగింది. మార్గమధ్యలో పడిపోయిన వారికి వైద్య చికిత్సలు నిర్వహించారు. ఆ తర్వాత అందరూ ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకున్నారు. ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 650 మంది విద్యార్థులు పరుగులో పాల్గొని ఎక్కువ మంది పాల్గొన్న సంస్థగా అవార్డు అందుకున్నారు. 4 విభాగాలతో పాటు వయసుల వారీగానూ బహుమతులు ప్రకటించారు. మొత్తంగా 20 లక్షల రూపాయలు విలువ చేసే నగదు బహుమతుల్ని మంత్రుల చేతుల మీదుగా అందజేశారు. రిలయన్స్ జియో అమరావతి మారథాన్లో ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించింది. ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం రావటం పట్ల జియో ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు అంత హ్యాండ్సమ్ గా, అంత టాల్ గా ఎలా ఉంటారంటే ఆయన రోజు ఎవ్రీ మార్నింగ్ ఆయన యోగా చేస్తారు, ఏరోబిక్స్ చేస్తారు. ఇట్స్ అ హెల్తీ లైఫ్ స్టైల్ ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక హెల్తీ ఈవెంట్స్ కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 6 ఏళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్లు పైబడిన వారి వరకు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరావతి మారథాన్లో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు. ఉండడానికి అందరికీ బాగుంటుంది. ఈ రన్ ఇట్లా మన గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించడం వల్ల అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. గేమ్స్ కి ఒక ప్రోత్సాహం లాంటిది. ఎంజాయ్ చేశాను. ఈ రోజు మా ఫ్రెండ్స్ తో ఫస్ట్ టైం రావడం 3K చాలా చాలా బాగుంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సంవత్సరం పడితే చాలా బాగుంటుంది. సూపర్ గా ఉందండి. అసలు మారథాన్ రన్నర్లను ఉత్సాహపరిచేందుకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిలో సరికొత్త ఉల్లాసాన్ని నింపాయి. పరుగులో అలసిన వారి శరీరాలకు స్వాంతన కలిగించాయి. డాన్సర్లతో పాటు కుర్రకారు సైతం స్టెప్పులేశారు.
దాన్ని నాట్యం దీన్ని మేడం అంటూ మరణం తప్పు కాదా